బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు అశోక్ రెడ్డి గారు, వాటర్ బోర్డ్ ఎండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. స్పెషల్లీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ ఎంత ఉంది? ప్రస్తుతం మన పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఈరోజు ఇప్పటివరకు దీని మీదనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో బోత్ మినిస్టర్స్ రివ్యూ జరిగింది. ఏప్రిల్, మే, జూన్, జూలై లాస్ట్ 4 months నుంచి కనుక గ్రౌండ్ వాటర్ లెవెల్ కానీ వాటర్ డిమాండ్ కానీ ఎలా ఉంది అనేది ఒకసారి అనాలిసిస్ చేసినప్పుడు నిజంగా సర్ప్రైజింగ్ ఉంటుంది. నార్మల్గా జూలై వచ్చింది అంటే మనకి జూన్ ఫస్ట్ వీక్ నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యి జూలై వరకు మాకు ట్యాంకర్ డిమాండ్ అనేది ఆల్మోస్ట్ 20%కి రీచ్ అవుతుంది. అంటే అట్లీస్ట్ ఒక 12,000 13,000 పీక్ సమ్మర్లో కనుక ట్యాంకర్స్ బుక్ అవుతే జూన్ ఎండింగ్కి జూలైకి వచ్చేసరికి మాకు 2,000 to 3,000 మ్యాక్సిమం ట్యాంకర్స్ బుక్ అవుతాయి. బట్ ఆశ్చర్యకరంగా ఏంటంటే జూన్లో నుంచి జూలై నుంచి ఆల్మోస్ట్ అంటే మేలో ఎంత ట్యాంకర్స్ బుక్ అయినాయి ఈరోజు కూడా అంతే బుక్ అవుతున్నాయి. ఇంకో సర్ప్రైజింగ్ విషయం మీకు చెప్పాలి. వెస్ట్ సిటీలో మనకి బేసికల్గా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది ఎవ్రీ సమ్మర్. అది మనం మిటిగేట్ చేస్తూ ఉంటాం. బట్ ఏప్రిల్ తర్వాత, మే తర్వాత సడన్లీగా జూన్లో ఈస్ట్ సిటీలో కూడా ఫస్ట్ టైం మనకి గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే ట్యాంకర్ బుకింగ్ అనేది వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఈస్ట్ సిటీ. అంటే ఉప్పల్, బోడుప్పల్, తర్వాత ఎల్బీ నగర్, రామంతాపూర్ ఈ ఏరియాస్ అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నాం లాస్ట్ 10 yearsలో. ఎప్పుడు మా అనాలిసిస్లో కూడా రాదు. మీరు అన్నది ఎల్ నినో ప్రభావము ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మాకు ఆల్రెడీ సమ్మర్ లాగానే నడుస్తుంది. సో గ్రౌండ్ వాటర్ ఈరోజు అనాలిసిస్ చూస్తే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చూసాము. మేలో ఉన్న గ్రౌండ్ వాటర్ టేబుల్ కంటే జూన్, జూలైలో మెజారిటీ ప్రాంతాల్లో ఇంకా డిప్లీట్ అయింది. జూలైలో, ఆగస్టులో ఇదే రేంజ్లో కనుక వెళ్తే ఇంకా గ్రౌండ్ వాటర్ డిప్లీట్ కావడానికి అవకాశం ఉంది. మేము లాస్ట్ 2 years డేటాని ఎప్పుడు అనాలిసిస్ చేస్తూ ఉంటాం. గత సంవత్సరము ఒక 45,000 మంది మాత్రమే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయి వాళ్ళు ట్యాంకర్స్ మీద ఆధారపడి సమ్మర్లో బుక్ చేసేవాళ్ళు. నార్మల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి స్టార్ట్ అయ్యి జూన్ వరకు ట్యాంకర్స్ బుక్ చేసుకొని జూలై నుంచి మళ్ళీ గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడుతూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ ఒక 45,000 మెంబర్స్ మాత్రమే హౌస్ హోల్డ్స్ మాకు ట్యాంకర్స్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ బుక్ చేశారు. బట్ అదే ఈ సంవత్సరం చూస్తే మనకి 1,05,000 1,06,000 హౌస్ హోల్డ్స్ అట్లీస్ట్ 1-2 times అన్న ట్యాంకర్ బుక్ చేశారు. సో దీన్ని బట్టి సీరియస్నెస్ అనేది లాస్ట్ బిఫోర్ ఇయర్తో కంపేర్ చేస్తే 2 పెరిగింది, 2 కంటే ఎక్కువ పెరిగింది. మనకి ఎల్ నినో గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాబ్లము ఇంకా సీరియస్గా అవుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మాకు 2 విధాలుగా మేము స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఎల్ నినోకు సంబంధించి. అంటే నార్మల్గా మేము రొటీన్గా ఎవ్రీ సమ్మర్కి ఒక 4 months 5 monthsకి కంటింజెన్సీ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు ఏంటి, ఉన్న రిజర్వాయర్స్లో మనము దాదాపుగా 6 రిజర్వాయర్స్ నుంచి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాం. ఇది మేము ఇచ్చేది ఒక 50% వాళ్ళకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి సప్లిమెంట్ చేస్తూ ఉంటాం. మిగతా ఒక 50% వరకు గ్రౌండ్ వాటర్ మీద డొమెస్టిక్కి సంబంధించిన నీడ్స్ అంటే ల్యాండ్స్కేపింగ్ కానీ అదర్ నీడ్స్ అన్నీ కూడా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉంటారు. మేము ఇచ్చే వాటర్ని 100% మా కెపాసిటీని ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడం ఒక ఛాలెంజ్. రెండవది గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిన దాన్ని మళ్ళీ సప్లిమెంట్ చేసి సబ్స్టిట్యూట్గా అడిషనల్గా ఇవ్వడం అనేది ఇంకో ఛాలెంజ్. సో ఈ రెండింటిని ఏ విధంగా మీట్ కాగలము అనే దాని మీద ఇప్పుడు మేము లాస్ట్ 1.5 months నుంచి వర్కౌట్ చేస్తున్నాము. హానరబుల్ సీఎం గారు లాస్ట్ 1 month 1.5 months నుంచే మనకి దీని గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో రిజర్వాయర్స్ స్టేటస్ కనుక ఈరోజు చూస్తే మీకు హైదరాబాద్కు వచ్చే 6 సోర్సెస్లో సింగూరు, మంజీరా అనేది ఇప్పుడు మనకి క్రిటికల్గా కనపడుతుంది. సో సింగూరు, మంజీరాలో ఆల్రెడీ 2-3 రోజులకు సరిపడేంత వాటర్ ఉంది. బట్ ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా మేము కిందికి వెళ్ళి వాటర్ డ్రా చేస్తే ఇంకొక 85 days వరకు మనం చేయొచ్చు. సో అడిషనల్గా కనుక రెయిన్ వాటరు లేకపోతే ఫ్లడ్ కనుక సింగూరు, మంజీరాకి కనుక రాకపోతే 90 daysలో మనకి ఆ సోర్సు డ్రింకింగ్ వాటర్ ఆగిపోతుంది. సో ఇది దాదాపు సుమారు 3 లక్షల కనెక్షన్లకు సంబంధించిన ఏరియాని
క్రిటికల్ పొజిషన్లోకి నెడుతుంది. ఎక్కడ ఐఐటి కంది నుంచి స్టార్ట్ చేస్తే పటాన్ చెరువు, తర్వాత కూకట్పల్లి నుంచి శేర్లింగంపల్లి, అక్కడ నుంచి ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్, అట్లాగే షేక్పేట, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఒక 3 లక్షల కనెక్షన్స్ ఈ 2 రిజర్వాయర్ల మీద ఆధారపడి ఉంది. సో వర్షాలు రావడం ఒకటి, ఈ రిజర్వాయర్లో ఫ్లడ్ వచ్చిన తర్వాత ఒకవేళ అడిషనల్ కనుక మెయింటైన్ అవుతే 1 ఇయర్కి టోటల్గా డ్రింకింగ్ వాటర్కి రిజర్వ్గా పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. మేము కూడా జాయింట్గా ఇరిగేషన్ శాఖకి మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ 365 డేస్కి సంబంధించి రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది అన్ని రిజర్వాయర్లకి మేము ఇండెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సింగూరు, మంజీరా కాకుండా మనకి ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ప్రాబ్లం లేదు, 1 ఇయర్కి సరిపడేంత సోర్స్ ఉంది. ఇప్పుడు ఫ్లడ్ రాకపోయినా కానీ మనం 1 ఇయర్ వీటిని మేనేజ్ చేయవచ్చు. అట్లాగే నాగార్జున సాగర్ నుంచి మనము 270 MGD వాటర్ తీసుకుంటూ ఉంటాం, 3 లైన్స్ ఉంటాయి. అక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 180 డేస్కి వాటర్ అవైలబుల్ ఉంది. అట్లాగే ఇంకో 200 డేస్కి కూడా మనం ఎమర్జెన్సీ పంపింగ్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి 1 ఇయర్ వరకు నాగార్జున సాగర్లో ఇప్పుడున్న వాటర్ అవైలబిలిటీ 1 ఇయర్కి సరిపడేంత ఉంది. కిందికి కనుక రిలీజ్ చేయకపోతే 100% మనకి 1 ఇయర్కి సరిపోతుంది. అట్లాగే ఎల్లంపల్లికి సంబంధించి కూడా 3 మంత్స్కి అవైలబిలిటీ ఉంది. ఇంకొక 30-40 డేస్కి మనం ఎమర్జెన్సీ పంపింగ్కి వెళ్ళొచ్చు. సో ఫ్లడ్ వస్తుంది అనే ఆశాభావంతో ఉన్నాము. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం జూలై 20th ఉన్నాం కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మాన్సూన్ రావడానికి ఉంది. హైదరాబాద్ డిస్టిక్ది కనుక ఈ మాన్సూన్ది కనుక చూస్తే 42% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. ఏది హైదరాబాద్ డిస్టిక్ది కనుక చూస్తే సో నార్మల్గా రావాల్సిన దానికంటే ఒక 42% మైనస్ ఉంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాలేదు. ఆ గ్రౌండ్ వాటర్ ఎక్కడైతే రీఛార్జ్ కాలేదో అడిషనల్గా కూడా ఈ పీరియడ్లో కూడా బోర్వెల్స్ డ్రై అవుతున్నాయి. సో ఎప్పుడైతే బోర్వెల్ డ్రై అవుతుందో అడిషనల్ వాటర్ కోసం ట్యాంకర్స్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అశోక్ రెడ్డి గారు, ప్రస్తుతానికైతే ఎల్నినో మోడరేట్ మాత్రమే ఉంది, అంటే వీక్గా ఉంది. ఇది మరింత స్ట్రాంగ్ అవుతుంది, సూపర్ ఎల్నినోగా సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వర్షాలు కురిస్తే, స్టోరేజ్లు నిండితే అప్పుడు మనము గ్రౌండ్ వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, దానికి ప్రత్యామ్నాయాలు చూడాలి అని చెప్పేసి. ప్రస్తుతం మనము రాబోయేటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలంటే మీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? మీరు అన్నట్టుగా ఒకటి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు బ్రీఫ్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ మనకి కనుక రెయిన్స్ రాకపోతే ఉన్న సిచ్యువేషన్ని ఎట్లా డీల్ చేయాలన్న దాని మీద కూడా కంటింజెన్సీ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఉన్నాము. అంటే మనకి మిగతా సోర్సెస్లో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ గోదావరి కానీ లేకపోతే కృష్ణా కానీ మిగతా సోర్సెస్లో ఏదైతే ఉందో ఒక 20-25% వాటర్ని మనము సింగూరు, మంజీరా నుంచి డ్రా చేస్తున్నాము. ఈ 20-25% వాటర్ని మిగతా సోర్సెస్ నుంచి ఏ విధంగా డైవర్ట్ చేసేసి ఈ ఏరియాకి కొంత సప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద మేము నెక్స్ట్ 60 డేస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అని ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశాము. అంటే ఈ 3 lakhs కనెక్షన్స్కి టోటల్గా ఒకవేళ డ్రై కనుక అయ్యే పరిస్థితి ఉంటే గోదావరి నుంచి, కృష్ణా నుంచి, లేదు మిషన్ భగీరథ నుంచి కొంత వాటర్ కూడా అడిషనల్గా అవైలబిలిటీ రాబోతుంది నెక్స్ట్ 60-70 డేస్లో. సో వాటిని ఈ ఏరియాస్కి డైవర్ట్ చేయడానికి కూడా కావాల్సిన మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటున్నాము. ఒకటి కంటింజెన్సీ ప్లాన్ చేసుకోవడం, ఒకటి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒకటి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇంపార్టెన్స్కు సంబంధించి ప్రజల్ని ఇంకా అప్రమత్తం చేయడము, తర్వాత పొదుపుగా వాడుకోవడం, అలవాట్లు మార్చుకోవడము, వెహికల్స్ కడగడము, తర్వాత ఫ్లోర్ కడగడము, ఇలాంటి అలవాట్లని కొంత తగ్గించుకోవడం, దీని మీద పనిచేయడము. సో మల్టిపుల్గా మేము స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీని మీద క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము త్వరలో. మంత్రి గారు ఇప్పటివరకు రివ్యూ చేశారు, గౌరవ ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ మంత్రి గారు. సో మీరన్నట్టుగా ఒకటి షార్ట్ టర్మ్లో ఎల్నినో ఎఫెక్ట్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద వర్క్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ అవర్ షార్ట్ టర్మ్ స్ట్రాటజిక్ ప్లాన్ ఒకటి. రెండవది లాంగ్ టర్మ్లో ఎల్నినో లాంటి సిచ్యువేషన్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద లాంగ్ టర్మ్ కూడా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనము గోదావరి phase 2-3ని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. 7,340 కోట్లతో ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయరే శాంక్షన్ చేశారు. ఇప్పటికీ 20% వర్క్స్ కూడా మనకు కంప్లీట్ అయ్యాయి. అంటే 5-6 కిలోమీటర్ల లైన్ కూడా పూర్తయింది. ఇది 15 నెలల్లో పూర్తవుతుంది. అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఈ సంవత్సరం ఈ 12 monthsలో ఇమీడియట్గా అది యూజ్ కాకపోవచ్చు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడు వచ్చినా కానీ 100% ఎదుర్కోవడానికి డైలీ వాటర్ సప్లై చేయడానికి కావాల్సిన సోర్స్ని
ఆల్రెడీ స్టార్ట్ చేసాము, వర్క్ స్పీడ్గా నడుస్తుంది. బట్ 15 నెలలు పడుతుంది. 27 డిసెంబర్ వరకు మనకి వాటర్ వస్తాయి. అశోక్ రెడ్డి గారు, ఇప్పటికే మీకు తెలుసుంటుంది ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి, ఈ వార్త మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. కానీ ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని మీరు కొన్ని లెక్కలు కూడా చెప్పారు. అంటే బోడుప్పల్ లాంటిది చోట, ఉప్పల్ లాంటి చోట, అలాగే సికింద్రాబాద్ లాంటి చోట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 10 yearsగా మాకు ఇన్ని ట్యాంకర్స్ వెళ్తాయని. అంటే ఆల్మోస్ట్ మనం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయామా? అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు సైబరాబాద్ ఏరియా, హైదరాబాద్ ఏరియాలో ఈ 1 monthలో ఏదైతే వర్షం పడిందో దానివల్ల ఈ ఏరియా ఇమీడియట్గా మనకి రిలీఫ్ వచ్చింది. బట్ అదే మల్కాజిగిరి ఏరియాలో ఇదే టైంలో అంటే విత్ ఇన్ ద సిటీ, సో 3 రీజన్లో 3 కార్పొరేషన్ల ఏరియాలో 3 రకాల వర్షపాతం నమోదైంది. సో దాని ఇంపాక్ట్ వలన అక్కడ మనకి ఇమీడియట్గా ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అయింది. దానికి కావాల్సిన కంటింజెన్సీని అక్కడికి కొంత వాటర్ని అడిషనల్గా పంప్ చేయడము, కొన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ మేము కంటింజెన్సీలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము. బట్ గతంలో ఈ అనుభవం లేదు. మొదటిసారిగా ఆ ఏరియాలో మనకి ఈ ప్రాబ్లము, అది కూడా ఇది వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత జూన్ జూలైలో స్టార్ట్ కావడం అనేది అరుదుగా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా దీన్ని మిగతా కంటింజెన్సీ ప్లాన్తో పాటు ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ అశోక్ రెడ్డి.